భక్తివన్ ప్రేక్షకులకు సాదర స్వాగతం సుస్వాగతం. దాదాపు మాఘమాసంలో మాఘస్నానము మాఘ వైశిష్ట్యం గురించి 24 రోజులు పూర్తి చేసుకునేసి 25వ రోజులో అడుగుపెట్టాము. చివరి వారంలో ఉన్నాం మనం. అయితే ఇప్పటివరకు మనం నిర్విఘ్నంగా చేస్తున్నాము అంటే దానికి చక్కగా భగవత్ సంకల్పం ఉన్నదనే అర్థం. అక్కడ సంకల్పాద్దేవతశ్రుతే అన్నారు. మన సంకల్పం అనేది బాగా ఉంటే భగవంతుడనేటువంటి వాడు తప్పకుండా భక్తవత్సలుడు. భక్తుని యొక్క కోరికను తీర్చడంలో భగవంతుడు ముందు ఉంటాడు. ఆయనకు ప్రధానమైనటువంటి కోరిక ఏమిటయ్యా అంటే భక్తుణ్ణి ఎప్పుడూ కూడా సంతృప్తిపరచడంలో మహావిష్ణువు చాలా ముందుగా ఉంటూ ఉంటాడు. అయితే ఈ మాఘ వైశిష్ట్యంలో భాగంగా జన్ను మహర్షి కృత్స్న మహర్షికి చెబుతున్నటువంటి ఒక కథను మరొక కథను చెప్తాను నాయన వినవయ్యా అని చెప్పాడు. పూర్వము కళింగ దేశంలో కళింగుడనేటువంటి ఒక కిరాతకుడు, నిజంగా కిరాతకుడే, నిత్యము క్రూరమైనటువంటి జంతువులను సంహరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. మార్గమధ్యంలో వెళుతూ ఉన్న ఎక్కడ జంతువు కనబడ్డా దాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇలా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలా గడుపుతున్నప్పటికి కూడా వారు ఓ రోజు ముందుకు సాగాడు. పాపం ఒక బ్రాహ్మణోత్తముడు, చక్కని శ్రోత్రియుడు, నిత్యము సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేవాడు సకాలంలో. అప్పటి కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణం మార్గమధ్యంలో నడిచి వెళ్ళాల్సిందే. సాయంత్రం అయ్యేపాటికి ఎక్కడో చోట తలదాచుకునేవాళ్ళు, తెల్లవారుగానే మళ్ళీ బయలుదేరేవారు. పాపం నడుస్తూ ఉండగా మధ్యాహ్న సమయం అయిపోయింది. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు. ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. విశ్రాంతి తీసుకుంటూ ఉంటుండగా ఈ కిరాతకుడికి దృష్టిలో పడ్డాడు ఆ బ్రాహ్మడు. ఏముంటుంది, బ్రాహ్మణుడు అందులో సంచారం చేస్తున్నాడు అంటే ఏదో ఎవరో ఏమైనా దక్షిణ తాంబూలాదులు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే 4 పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు తప్ప ఆయన చేత బంగారాదులు వెండులు ఏముంటాయి, ఏముండవు. ఇలాంటివన్నీ కూడా తీసుకుని ఆయన చింత ఏమైనా ఉంటే మనం లాగేసుకుందామని చెప్పేసి దుర్బుద్ధితో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేపాటికి కొంత దూరంలోకి వెళ్ళాడు. ఆ బ్రాహ్మడు చక్కగా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన సంచిలో ఉన్నటువంటి కాసింత ద్రవ్యాన్ని ఉన్నట్లయితే అది దొంగిలించేసేసి ఈలోపు బ్రాహ్మడు లేవగానే ఎక్కువ మాట్లాడినట్లయితే సంహరింపజేస్తామయ్యా అన్నారు. అయ్యో, ఆ బ్రాహ్మడు భయపడిపోయాడు. అయ్యా, నేను భిక్షాటన చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతున్నానయ్యా, నా చింత డబ్బేమీ లేదు, ఉన్న కాసింత డబ్బు మీరు తీసుకున్నారు తప్ప మరేమీ లేదన్నాడు. ఆయన సంచిలో ఉన్నవి, ఒంటిపై ఉన్నటువంటి వస్త్రాదులు అన్నీ కూడా ఏవైనా ఉన్నాయో అని తడిమి చూసేసుకుని ఉన్న ద్రవ్యాన్నంతా కూడా తీసుకొని బయలుదేరాడు. పాపం బ్రాహ్మణోత్తముడు బాధపడిపోతూ ఏమీ చేయలేని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఇలా ముందుకు సాగుతున్నాడు. ఎవరు కనబడ్డా దారి వెంట దారిదోపిడీతనానికి అలవాటు పడ్డాడు ఈ కిరాతకుడు. ఎందుకంటే సునాయాసంగా ఎవరికైతే డబ్బు వస్తుందో అలాంటి వారికి కష్టపడాలనేటువంటి తత్వం అనేది పోతుంది. కానీ అది
నిజంగా అన్యాయమైనటువంటి సొమ్మ న్యాయమైన సొమ్మ అనేది కూడా ఆలోచించుకోవాలి. న్యాయాన్యాయాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఈ కిరాతకుడు చక్కగా బయలుదేరుతూ ఎక్కడ ఎవరు కనబడ్డా దోచుకోవడం వెళ్ళడం ఇలా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అడవైపోయింది, గ్రామాలు అయిపోయాయి, ఆ తర్వాత పట్టణానికి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ కూడాను ఇదే విధంగా దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డాడు. అయితే చూడండి, చెడ్డవాడికి చెడ్డవాడితోనే సహవాసం అనేది ఉంటుందట, సత్సాంగత్యం అనేది ఉండదు. వీడికి ఓ కంసాలి వ్యక్తితో స్నేహం ఉంది. ఇతనిలాగే అతను కూడా మంచి క్రూరుడు. ఈయన తెచ్చిన డబ్బంతా కూడా అలా దాచేవాడు. నేను దాచినందుకు కాసింత తీసుకుంటాను, మిగతా డబ్బు నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అతను కూడా నిర్కష్కషంగానే మాట్లాడేవాడు. ఇలా చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలా వెళుతూ ఉంటుండగా కొంతకాలం గడిచింది. పట్టణాల్లో కూడా ఎవరు ఎక్కడ కనబడ్డా డబ్బు దోచుకోవడం, ముందుకు సాగిపోవడం జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండేపాటికి వీళ్ళ దాంట్లో ఒక మిత్రుడైనటువంటి వాడు ఒక బ్రాహ్మణోత్తముడున్నాడు. ఆయనను పిలిపించాడు. పాపం ఆ బ్రాహ్మడు చక్కని శ్రౌతి, మంచి నిత్యము సంధ్యావందనము, అగ్నికార్యము, వేదాధ్యయనము ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాడు. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఈ దుష్టులతో సాంగత్యం చేస్తున్నాడు ఆ యొక్క బ్రాహ్మడు. ఎందుకంటే దుష్టుల యొక్క సాంగత్యం కూడా అదొక రకమైన పాపమే. అందుగుర్చే సత్సంగత్తే నిస్సంగత్వం అన్నారు. సత్సంగత్యం అనేది ఎప్పుడూ ఉండాలి. సత్సాంగత్యం వల్ల అనేకమైనటువంటి మంచి విషయాలు తెలుసుకుంటాం. వాదే జాయతే తత్వబోధ అన్నారు. మంచి వాళ్ళతో 4 విషయాలు చర్చిస్తూ ఉంటుంటే మంచి తత్వం అనేది బోధింపబడుతుంది. కానీ ఇలాంటి క్రూరులతో వాదిస్తున్నారనుకోండి, వాదే జాయతే వన్హిరాగ్ని, నిప్పులు అనే చోట కూడా నిప్పు పుట్టి గొడవలు అవుతూ ఉంటాయట. ఇలాంటి తత్వం. ఆ బ్రాహ్మడికి ఒకసారి అడిగారట, అయ్యా మనం ఇన్ని రకాలుగా సంపాదిస్తూ ఉన్నాం, ఏమిటి దీనికి ఏమైనా పాపాన్ని పోగొట్టుకునేటువంటి మార్గం ఏమైనా ఉందా అని అడిగాడట. ఆ బ్రాహ్మడు అన్నాడట, అయ్యా నేను మీతో సాంగత్యం చేయడం వల్ల నేను పాపానికే అలవాటు పడ్డాను, కాబట్టి నేను కూడా పెద్దవాళ్ళని అడిగితే కానీ నాకు తెలియదు అని చెప్పేసేసి, అయితే ఏం చేద్దాము అని అందరూ కూర్చొని నిర్ణయిస్తూ ఉంటుండగా ఇంతలో వీరందరిలో ఈ దుష్టులందరికీ కలిపి ఒక ఆలోచన తట్టింది. ఆ కంసాలి వ్యక్తికి, ఈ కిరాతకుడికి, బ్రాహ్మడికి, వీళ్ళందరికీ కూర్చునేసి ఒక ఆలోచన తట్టేపాటికి దగ్గరలోనే ఒక ఆశ్రమం అనేది ఉంది. ఆ ఆశ్రమంలో ఒక మునీశ్వరులో, పండితులో ఎవరో ఉన్నట్టున్నారు, వారిని వెళ్ళేసి అడుగుదామయ్యా అని అన్నారు. సరే అని చెప్పేసి ఆశ్రమంలోకి వెళ్ళేసరికి ఓ మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేసి ఆయన్ను, ఆశ్రమంలో ఎవరో అతిథి వచ్చాడు, ఎందుకంటే అభ్యాగత స్వయం విష్ణు అని చెప్పారు. సాక్షాత్తు భోజన సమయంలో ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించమని శాస్త్రంలో చెప్పినందువల్ల వారు అతిథి మర్యాదలన్నీ కూడా, అర్ఘ్యపాద్యాదులన్నీ కూడాను ఇచ్చారు. ఇవ్వగానే ఆ బ్రాహ్మణోత్తముడు కూర్చునేపాటికి, నాయనా నీవెవరు, ఏమిటి అన్ని విషయాలు, కుశల ప్రశ్నలన్నీ కూడా ఆ మునీశ్వరుల వారు వేసేపాటికి ఆ మునీశ్వరుల వారు అన్నారు కదా, చెప్పు నాయనా ఏమిటి, ఎందుకు గురించి వచ్చారు ఇక్కడికి అంటే, అయ్యా నా మిత్రుడు ఓ కిరాతకుడు, అనేకమైనటువంటి పాపం పనులు చేస్తున్నారు, కానీ ఎందరికో పాపం చేయడం వల్ల అనేక రకాలైన కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ ఈయన పాపీ చిరాయు అన్నట్టుగా ఎన్ని తప్పులు చేసినా బాగా చక్కగా ఉన్నారయ్యా
అంటే ఆ మునీశ్వరుల వారు నవ్వారట. అదేమిటి, మీరు అలా నవ్వుతున్నారు ఎందుకండి, చెప్పండి, ఇందులో ఏమైనా నా పొరపాటు ఏమైనా ఉన్నట్లయితే చెప్పండి అని అన్నారు. అంటే అప్పుడు అనేసాడు కదా, అలా కాదండి, పాపి చిరాయు అని ఎందుకు చెప్పారంటే వాళ్ళ పాపం అనేది పూర్తిగా నిండలేదు, నిండినప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటి పాపిష్టుల చేత మీరు సాంగత్యం చేస్తున్నారు కాబట్టి ఆ పాపంలో మీ పాపం కూడా కలిసింది కాబట్టి మీరు నిత్యం సంధ్యావందనం ఆచరించిన ఏదించినా ఆ యొక్క ఫలితం అనేది మీకు పోయింది. కాబట్టే మీ యొక్క మొహంలో కూడాను మీ ముఖ కవళికలలో కూడా ఎక్కడా కూడాను బ్రాహ్మణ్యం అనేదే కనబడకుండా పోయిందయ్యా అని చెప్పాడు. అయ్యా, ఈ పాపం నుండి నేను పరిహారం చేసుకోవాలంటే మార్గం ఏదైనా చెప్పండి అయ్యా అన్నారు. అలాగే వారికి కూడా దుర్బుద్ధి నుండి సుబుద్ధి కలిగేటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి మహామునీశ్వరులారా అంటే అప్పుడు ఆయన అన్నాడు కదా, అయ్యా, నిత్యము కూడా ఎవరైనా మంచి కర్మను ఆచరించినటువంటి వాడికి మంచి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఏదో ఒక చిన్న ఆపద కలిగింది అంటే ఆ ఆపదను భగవంతుడు సూక్ష్మంలోనే పోగొడతాడు. ఎందుకంటే నిత్యము నామస్మరణ చేసేటువంటివి. అలాంటివి నీవు వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణోత్తముడు, నిత్యము సంధ్యావందనం చేసినటువంటి వాడు ఆ దుష్టుల సాంగత్యం వల్ల అన్నీ మానేశావు. కాబట్టి నీవు కూడా ఇలాంటివి దుస్సాంగత్యం వల్ల నువ్వు కూడా ఒక క్రూరుడవులాగా తయారయ్యావు. ఏదో పూర్వజన్మలో కాసింత పుణ్యం వల్ల కాబోలు నా చెంతకు వచ్చావు. ఇప్పుడు ఈ విధంగానైనా పాప పరిహారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నాయనా. ఇలాంటి పాప పరిహారం చేసుకోవాలి అంటే అనేక విధాలైనటువంటి నీవు పాప పరిహారం చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఉపచారాలు చెప్తాను. అవన్నీ కూడా నీవు ఆచరించినట్లయితే నీ పాప పరిహారాలు పోతాయి నాయనా. కానీ ఆ తర్వాత కూడా నీవు మళ్ళీ పాపం చేస్తూ ఈ పరిహారం చేస్తానంటే అది మాత్రం మంచిది కాదు అని చెప్పాడు. అయ్యా గురువర్య, మరొక చిన్న విషయాన్ని మీ చెంత విన్నవించదలుచుకున్నాను అంటే చెప్పు నాయనా ఏమిటి అని అడిగాడు. మీరు చెప్పినటువంటి విషయం చాలా చక్కగా ఉంది, నాతో పాటు నా మిత్రులకు కూడా పాప పరిహారం కలిగేటువంటి మార్గాన్ని కూడా చెప్పండి అయ్యా అంటే సరే చెప్తాను అని అన్నాడు. ఈలోపు మీరు పక్కనే నదీ తీరం ఉంది, నదీ తీరంలోకి వెళ్ళేసి స్నానమాచరించుకొని పరిశుద్ధులై రండయ్యా, అప్పుడు ముచ్చటించుకుందామని అన్నారు. సరే అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు నదీ స్నానానికి వెళ్ళాడు. ఇలా నదీ స్నానం ఆచరించుకునేసి ఆ తర్వాత బ్రాహ్మణోత్తమునికి పాప పరిహారం జరిగేటువంటి మార్గాన్ని ఎలా చెప్తాడో ఇప్పుడు ఆ మునీశ్వరుల ద్వారా మనం అనేక విషయాలు విందాము. ఈరోజుటి మాఘ పురాణంలో 25వ రోజు అధ్యాయంలో ఇక్కడి వరకు మనం కథ చెప్పుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.